ఇక్కడ చేసిన అందరు డైరెక్టర్లలో బాబాయ్ మీకు ఎక్కువ కనెక్ట్ అయిన డైరెక్టర్ ఎవరు? నాకు బాగా ఎక్కువ కనెక్ట్ అయిన డైరెక్టర్లు అంటే ఒకరని లేదమ్మా. అంటే మీరు ఏ టైంలో మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి నేను ఎవరికి చేయను తెలిసిన ఇంకో విషయం, ఒక దరిద్ర ఫలవాడి చూస్తాను నేను ఎవరికి ఫోన్లు చేయను. ఇన్ కేస్ మీ దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే భయపడతారా? అబ్బే ఎవరు భయపడరు అసలు. అంటే ఒకటి నేను ఇప్పుడు మొన్న త్రివిక్రమ్ గారు అన్నారు, బాబాయ్ నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా, సరే ఇంటికి రా భోజనం చేద్దాం, నువ్వు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని అన్నాను. కానీ ఇప్పుడు వరకు నేను చేయను, ఎందుకంటే ఆ మనిషిని చూడాలని ఉంది నాకు. ఆయనతో ప్రయాణం ఆయనతో చేసిన ఒక 11 రోజులు 12 రోజులు చేశాను. ఆ ప్రయాణంలో ఒక్కొక్క మనిషి మన మీద చూపించే ప్రభావం అయితే ఉందో అది మనల్ని తెలుసుకోవడానికి, మనం ముందుకెళ్ళడానికి, మన మనసును విశాలం చేసుకోవడానికి, మనిషిగా నిజమైన మనిషిగా బ్రతకడానికి భలే ఉపయోగపడతాయి. అట్లా నన్ను నేను తెలుసుకోవడానికి నా ఫస్ట్ పూరి జగన్నాథ్. పూరి సార్ బాధల్లో ఉంటే కాసేపు మాట్లాడితే మనిషితో ప్రేమ కలిగిద్ది జీవితం మీద. ఆ నవ్వు చాలు ఏంటి, ఆ నవ్వు చాలు, ఆప్యాయత చాలు. ఆ తర్వాత వెట్రిమారన్ తమిళ్లో అసలు నిరాడం, అసలు వాళ్ళంతా వేరమ్మే. అసలు తమిళ్ అని కాదు, వెట్రిమారన్ గారు కానీ, పూరి గారు కానీ, సుకుమార్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, దేవా కట్ట, వీళ్ళందరూ వేరు మనుషులు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎన్నో కోణాలను చూసేసారు, జీవితాన్ని అర్థం చేసుకున్నారు, మనిషిని, సమాజాన్ని వాళ్ళు చూసి కోణం వేరు. అందుకే వాళ్ళు మాట్లాడితే మనం అంత ఇదవుతాం. ఒక రకమైన ఆరాధన ఉంటుంది వాళ్ళ పట్ల మనకి. వాళ్ళు మనుషులే కానీ ఇందాక చెప్పాను ఆ గ్లో ఒక ఆరా ఉంటుంది. ఆ త్రివిక్రమ్ గురువు గారి దగ్గర, స్వామి దగ్గర అయితే పడవని నేను ఆ మనిషిని చూస్తుంటే వస్తున్నాడు ఎంత చక్కగా అవుతాడా ఆ మనిషి. అసలు జోకులుగా 10 రోజులు నేను ఎంత ఇదిగా చేశానంటే